ఈరోజు మనం ఇన్స్టెంట్ గోబీ పికిల్ చేద్దాం రండి. అదేనండి క్యాలీఫ్లవర్ పికిల్. ముక్క చిదురవపోకుండా ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం మీరు ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ తీసుకొని దాన్ని కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా తీసుకొని పెట్టుకోండి. జాగ్రత్తగా చూడండి, పురుగులు చాలా ఉంటాయి దీంట్లో. కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేడి నీటిలో వేసి కాస్త ఉప్పు వేసి కొంతసేపు వదిలేయండి. దాంట్లో ఉన్న పురుగులన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. రండి సూపర్ టేస్టీ క్యాలీఫ్లవర్ పికిల్ని చేసేద్దాము. పురుగులు అదిగోండి అలా వాటికి అంటుకొని ఉంటాయి, చూసుకోవాలి. దీనికోసం నిమ్మకాయ తీసుకొని కట్ చేయండి. ఒక 4 లెమన్స్ 5 లెమన్స్ మీ పులుపుకి తగ్గట్టు నిమ్మకాయ తీసుకొని కట్ చేసి పెట్టుకొని దాంట్లో నుంచి జ్యూస్ అంతా కూడా పిండేసేయండి. ఈ మధ్యనే విన్నాం కదండి, సరిగా క్లీన్ చేయని క్యాబేజీ తినడం వల్ల ఒక కాలేజ్ స్టూడెంట్ చనిపోయిందని చెప్పి. సో జాగ్రత్తగా క్లీన్ చేయండి. మనం సరిగా క్లీన్ చేయకపోతే మనం అవి తిన్నప్పుడు ఆ పురుగులు లోపలికి వెళ్ళిపోయి మన బ్రెయిన్లోకి వెళ్ళిపోయి మనకి హామ్ చేస్తాయండి. సో చూసుకోండి. ఇప్పుడు వేడి నీళ్ళలో వేసుకొని కడిగిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని తీసి ఒక క్లాత్ మీద వేసి బాగా తుడిచి ఆరబెట్టుకోవాలండి. అప్పుడే పచ్చడి నిలువ ఉంటుంది. వాటిని ఒక గిన్నెలో వేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. అలాగే మెంతులు, ఆవాలు వేయించిన పొడి కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోవాలండి. ఇప్పుడు డైరెక్ట్గా అందులోనే మనం ఇందాక తీసి పెట్టుకున్న నిమ్మరసం కూడా వేసేయాలండి. ఇది పుల్లగా ఉండడం వల్ల పచ్చడి నిల్వ ఉంటుందండి, టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్లో 92% వాటరే ఉంటుందండి. అండ్ ఆల్సో ఫైబర్ కూడా చాలా ఉంటుంది. సో అందువల్ల మనకి హెల్త్కి చాలా మంచిది. అంతేకాకుండా ఇందులో సల్ఫోరఫెన్ ఉండడం వల్ల మన స్కిన్ని యూవీ రేస్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. మనం ఆయిల్ కూడా చాలా తక్కువ యూస్ చేసాం, చూసారా? అసలు యూసే చేయలేదు. ఒక పోపు వేసుకుంటే సరిపోయిద్ది. దానికోసము వెల్లుల్లిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు నచ్చితే అలానే వేసుకోవచ్చు. ఈ పికిల్ని మనం వాటర్ తగలకుండా చేసినట్లయితే ఇది నెల రోజులు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు పోపు కోసము మనము ఒక 2-3 రెబ్బల కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలు తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి పోపు దినుసులు ఉంటాయి కదండి, అవి వేసి చిటపటలాడిన తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పు ఎక్కువగా ఉంటే బాగుంటుందని అందుకని నేను మళ్ళీ వేశాను. ఇప్పుడు మనము ఇందాక తీసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసి అవి 2 వేగిన తర్వాత కరివేపాకు వేసేయండి. ఇప్పుడు పోపు మొత్తం రెడీ అయిపోయింది కదా, దీంట్లో మనం ఇందాక పెట్టుకున్న క్యాలీఫ్లవర్ వేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి, లేకపోతే మనకి చేదు వస్తుంది. నిమ్మరసానికి వేడి తగిలితే చేదు వస్తుంది అంటారు కదా. సో స్టవ్ ఆఫ్ చేసి వేయండి. ఇప్పుడు ఆ ఆయిల్ మొత్తము కూడా ఈ క్యాలీఫ్లవర్ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోండి. మీరు గమనించినట్లయితే మనం చాలా తక్కువ ఆయిల్ యూస్ చేసాం కదండి. డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ క్యాలీఫ్లవర్ పికిల్ని తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ఎక్కువగా ఉడకబెట్టడం అలాంటివి ఏమీ లేవు. సో క్యాలీఫ్లవర్లో ఉన్న ప్రోటీన్స్, పోషకాలు అన్నీ కూడా అలానే ఉంటాయి. క్యాలీఫ్లవర్ పికిల్ రెడీ అయిపోయిందండి. మీరు దీనికి డైరెక్ట్గా బౌల్లోకి తీసేసుకోవచ్చు. దీన్ని మీరు వేడి రైస్లో కానీ, చపాతీల్లో కానీ, జొన్న రొట్టెల్లో కానీ తీసుకున్న చాలా టేస్ట్గా ఉంటుందంటే. అంతేకాకుండా పెరుగన్నంలోకి సైడ్ డిష్లు ఇష్టపడతారు కదా, వాళ్ళు దీన్ని సైడ్ డిష్గా తీసుకొని తినండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. క్యాలీఫ్లవర్ని మాత్రం దాంట్లో ఉన్న పురుగులన్నీ పోయే వరకు కూడా చక్కగా వాష్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఎక్కువ పురుగులు వస్తాయి ఇందులో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో గివ్ మీ ఏ లైక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి.